సో చివరగా శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో మీకు కాంపిటీషన్ ఇచ్చే రాబోయే ఒకవేళ మంత్రి పదవి వద్దాం అనుకుంటే కాంపిటీషన్ ఇచ్చే పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఇష్టాలు బట్టి సరే, అది మంత్రి నిర్ణయిస్తారు. అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు ఇష్టాలు ఓకే. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఎమ్మెల్యే అర్హుడే. మీకు నియరెస్ట్ కాంపిటీటర్ ఎవరు? నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఎమ్మెల్యే అర్హుడే. మీ నియరెస్ట్ వేమిరెడ్డి కుటుంబం నుంచి ప్రశాంత్ రెడ్డి మీ కాంపిటీషన్. నెల్లూరు జిల్లాలో ఉండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి శాసనసభ్యుడు మంత్రికి అర్హుడే. చంద్రబాబు గారి సమీకరణలు బట్టి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటారు. మాలో తగాదాలు లేవు. రజనీకాంత్ గారు మాకు తగాదాలు పెట్టద్దు. 2029లో మీ మంత్రి పదవి పోయినా ఇదే పద్ధతులు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారా? దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. మీరే చూస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక మాటకి దాదాపు విలువ తగ్గే పరిస్థితి. అంటే కొన్ని కారణాలతో రకరకాల వ్యక్తులు మాట్లాడిన మాటలు కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ మీకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, 2029లో కూడా ఈరోజు TV9 స్టూడియోలో రజనీకాంత్ గారి సమక్షంలో ఏం చెప్పానో అదే మాట చెప్తా. దాంట్లో అనుమానం లేదు. మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి.